మహాభారతం ఘోషయాత్ర. పాండవుల వృత్తాంతం విని ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపడము, రానున్న దానిని గురించి భయపడము శకుని గమనించి ఆ సంగతి కర్ణుడితో చెప్పాడు. వాళ్ళిద్దరూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ముసలిరాజు మదనపడుతున్న మాట చెప్పారు. అది విని దుర్యోధనుడికి దిగులు పుట్టింది. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో, రాజా, నీ తెలివితేటల వల్ల అరణ్యాలలో అష్టకష్టాలు పడుతున్న పాండవులు దిగులు పడాలి, కానీ వారి రాజ్యం కూడా వశపరుచుకుని మహారాజువై సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్న నీకు దిగులెందుకు? పాండవులు ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నారట. ఈ స్థితిలో వాళ్ళ దగ్గర నీ వైభవం ప్రదర్శించినట్లయితే వాళ్ళు మరింత ఏడుస్తారు. నీ రాణివాస స్త్రీలను చూసి ఆ ద్రౌపది కుళ్ళిపోవాలి అన్నాడు. శకుని కర్ణుడు చెప్పినట్టు చేసి తీరాలి అన్నాడు. ఇద్దరి మాటలు విని దుర్యోధనుడు, మీ ఆలోచన ఎంతో బాగుంది, కానీ నా తండ్రి మనని ద్వైతవనం వెళ్ళనిస్తాడా అని నా అనుమానం. అసలే ఆయన పాండవుల స్థితి చూసి పశ్చాత్తాపడుతుంటూ మీరు చెప్పారు కదా, అందుచేత మనం పాండవుల కష్టాలు కళ్ళారా చూసి ఆనందించటానికి ఉపాయం ఏదైనా ఉంటుందేమో. మీరు దుశ్శాసనుడితో కూడా ఆలోచించి రేపు ఉదయం నాకు చెప్పండి. మన ప్రయాణానికి భీష్ముడు కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ పెద్దవాళ్ళిద్దరినీ ఒప్పించే మార్గం ఆలోచించండి అని శకుని కర్ణులను పంపించేశాడు. మర్నాడు కర్ణుడొచ్చి శకుని దుశ్శాసనులు వింటుండగా దుర్యోధనుడితో, మన గోవుల మందలు ద్వైతవనంలో ఉన్నాయి. వాటికి క్రూరమృగాల బాధ లేకుండా రక్షించే ఏర్పాట్లు చూడడం నీ విధి. అందుచేత ద్వైతవనానికి ఆ పని మీద వెళదామంటే ముసలిరాజు తప్పక ఒప్పుకుంటాడు. మనం ఆర్భాటంగా ద్వైతవనానికి వెళ్ళి పాండవులను హడలగొట్టి వద్దాం అన్నాడు. అందరూ చప్పట్లు చరిచి కర్ణుడి ఆలోచనను ప్రశంసించారు. వాళ్ళు సమంగుడు అనే గొల్లవాడిని పిలిచి, నువ్వు మా వెంట పెద్దరాజు దగ్గరకు వచ్చి ఆయనతో మన ఆలమందలు ద్వైతవనంలో ఉన్నాయని చెప్పు అన్నారు. ఆ గొల్లవాడు దుష్ట చతుష్టయం వెంట ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి, దేవా, మన ఆవుల మందలు ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నాయి. అక్కడ వాటికి చక్కని మేత ఉంది. మందలు క్షేమంగానే ఉన్నాయి, కానీ వాటికి క్రూరమృగాల బాధ ముందు లేకుండా కాపాడాలి. ఈ మాట చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు. అప్పుడు కర్ణ శకునులు ధృతరాష్ట్రుడితో, దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి క్రూరమృగాలను వేటాడితే మందలకు క్షేమం కలుగుతుంది. అదిగాక దూడలకు గుర్తులు వేయించడము, వాటి పోషణ ఏర్పాట్లు కూడా చూసి రావచ్చు అన్నారు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు, మందలను క్రూరమృగాల నుంచి రక్షించడమైతే మంచిదే, కానీ ఆ సమయంలో ద్వైతవనానికి వెళ్ళడం మంచి పని కాదు. జూదంలో ఓడిపోయి వనవాసం చేస్తున్న పాండవులు ఆ వనంలోనే ఉన్నారు. మీరు అక్కడికి పోతే ఏదో ఒక దురంతం జరగచ్చు. అందులో మీ తప్పేమీ లేకపోయినా అపకీర్తి మీకే వస్తుంది. మిగిలిన పాండవుల నుంచి భయం లేదు, కానీ భీముడు పగపట్టిన తాచు వంటివాడు. ద్రౌపది కూడా అలాంటిదే. మీరు కూడా తొందర స్వభావం కలవాళ్లే. మీకు జగడం వచ్చిందంటే చాలా ప్రమాదం కలుగుతుంది. ఇటీవలనే అర్జునుడు స్వర్గానికి వెళ్ళి దివ్యాస్త్రాలు తెచ్చాట. మీరు అతనికి చాలరు. అందుచేత గోవుల రక్షణకు మీరు వెళ్ళక మరెవరైనా పంపండి అన్నాడు. శకుని ధృతరాష్ట్రుడితో, మేము ఎలాంటి ఒడిదుడుకులు రానివ్వం. అసలు మేము పాండవులున్న ప్రాంతానికి పోము. కొద్ది రోజుల పాటు వనవిహారం చేసి గోవుల మందలను పరీక్షించి మా దారిన తిరిగి వచ్చేస్తాం. పాండవులు కూడా ధర్మరాజు మాట మీరి తొందరపాటు పనులు చేయరు. ధర్మరాజు ధర్మమూర్తి కదా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఈ మాటలు నమ్మి, సరే వెళ్ళిరండి అన్నాడు. దుర్యోధనుడు పరమానందంతో కర్ణ శకుని దుశ్శాసనులను వెంటపెట్టుకుని అనేక మంది పౌరులు వారి భార్యలు వెంటరాగా ఘోషయాత్ర మీద బయలుదేరాడు. అతని వెంట అనేక వేల రథాలు, ఏనుగులు, గుర్రాలు, సైన్యము, వేటగాళ్లు, వందిమాగధులు బయలుదేరారు. బళ్ల మీద రకరకాల వస్తు సామగ్రి వచ్చింది. కొన్ని రోజులకు వీరంతా ద్వైతవనానికి చేరి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. మందలన్నింటినీ పరీక్షించి ఆవులను, ఎద్దులను, ఆబోతులను వేరువేరుగా ఏర్పాటు చేసి అన్నిటికీ గుర్తులు వేసి గోవులను రక్షించే వారికి తగిన హెచ్చరికలు ఇచ్చి వారికి బహుమానాలు ఇచ్చి వారి ఆటపాటల వినోదాలు చూసి ఆనందించారు. శిబిరానికి కావలసిన పాలు, పెరుగు వచ్చాయి. వేటగాళ్లు వేటాడి మాంసం తెచ్చారు. దుర్యోధనుడు స్త్రీలను, కొడుకులను, స్నేహితులను వెంటబెట్టుకుని వనవిహారం చేస్తూ వన సౌందర్యం చూసి ఆనందిస్తూ ద్వైతవనం మధ్య ఉండే సరస్సు వద్దకు వచ్చి దాని గట్టున విడిది చేశాడు. అదే సరస్సు అవతల గట్టున ధర్మరాజు ఆశ్రమం ఉంది. దుర్యోధనుడు చేరిన సమయానికి ధర్మరాజు తన వెంట ఉన్న బ్రాహ్మణుల సహాయంతో సద్యస్కం అనే యజ్ఞం చేయడానికి దీక్షలో ఉన్నాడు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం అతని సేవకులు సరస్సు యువతలి గట్టున కుటీరాలు నిర్మించే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పుడు సరస్సుకు రక్షకులుగా ఉన్న గంధర్వ భటులు వారికి అడ్డం వచ్చి, ఇక్కడ ఎవరూ విడిది చేయరాదు అని మా ప్రభువుగారి ఆజ్ఞ. మీరు ఈ చోటు వదిలి మరెక్కడైనా విడుదల కట్టుకోండి అన్నారు.
తన సేవకులు వచ్చి ఈ సంగతి చెప్పగానే దుర్యోధనుడు పొగరుగా తన సైనికులను పిలిచి ఆ గంధర్వ భటులను తరిమేయమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళి గంధర్వ భటులతో, దుర్యోధన మహారాజు గారు ఇక్కడ విహారం చేయడానికి వచ్చారు, మీరు వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాలు దక్కవు అని భయపెట్టారు. గంధర్వ భటులు నవ్వి, మీరు ఎవరిని భయపెడదాం అనుకుంటున్నారు? మీ మహారాజు అంటే మేము లక్ష్య పెట్టేవాళ్ళం కాము. మా ప్రభువు చిత్రసేనుడు అనే గంధర్వరాజు. మీరు మర్యాదగా ఈ చోటు వదిలి అవతల పక్క ఉన్న ధర్మరాజు ఆశ్రమం పక్కనో మరొక చోటనో విడుదల కట్టుకోండి. ఇది మా గంధర్వరాజు విహరించే స్థలం అన్నారు. ఈ సంగతి విని దుర్యోధనుడు తోకతో తొక్కిన తాచులాగాయి, నన్ను ఆజ్ఞాపించడానికి గంధర్వులెవరు అని గంధర్వుల మీదికి తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. ఈలోపుగా గంధర్వులు చిత్రసేనుడి ఆజ్ఞ పొంది దుర్యోధనుడి బలాలను తుక్కు చేశారు. ఇదంతా దూరాన్నించి చూసిన కర్ణుడు దుర్యోధనుడు మెచ్చుకోవడానికి గంధర్వ భటుల మీదికి యుద్ధానికి వెళ్ళి కొందరు భటులను చంపాడు. కానీ అంతలోనే గంధర్వ భటులు వేల సంఖ్యలో వచ్చిపడి కర్ణుడిని చుట్టుముట్టారు. అది చూసి దుర్యోధనుడి తమ్ములు కర్ణుడికి సహాయం వెళ్లారు. చిన్న పోట్లాట కాస్త పెద్ద యుద్ధమై కూర్చుంది. చిత్రసేనుడే స్వయంగా యుద్ధానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయాయుద్ధం ప్రారంభించేసరికి దుర్యోధనుడి సైనికులు పారిపోసాగారు. దుర్యోధనుడి తమ్ముళ్ళు వాళ్లను మళ్లించడం మొదలుపెట్టారు. కర్ణుడు ఒక్కడే ధైర్యంగా నిలబడి పోరాడాడు. కానీ గంధర్వ సైనికులు అతని రథాన్ని ముక్కలు చేసేశారు. కర్ణుడు విరథుడై వికర్ణుడి రథమెక్కి పారిపోయాడు. దుర్యోధనుడు గంధర్వులకు దొరికిపోయాడు. చిత్రసేనుడు దుర్యోధనుడిని చంపక పెడరెక్కలు విరిచికట్టి వశపరుచుకున్నాడు. అది చూసి మిగిలిన గంధర్వులు దుర్యోధనుడి తమ్ముళ్లను వారి భార్యలను పట్టి బంధించారు. తమ నాయకులను గంధర్వులు చెరపట్టి తీసుకుపోతూ ఉండడం చూసి కౌరవ సైనికులు ధర్మరాజు ఆశ్రమానికి పరిగెత్తిపోయి అతనితో, మహాత్మా, కౌరవ కుమారులను వారి భార్యలను పట్టుకుని గంధర్వులు గంధమాదన ప్రాంతాలకు తీసుకుపోతున్నారు, దయవుంచి వారిని విడిపించు అని మొరపెట్టుకున్నాడు. భీముడు ఈ మాటలు విని కాగల పని గంధర్వులే చేశారు. పెద్ద పెట్టిన సైన్యాలను కూర్చుకుని యుద్ధం చేసే అవసరం తప్పింది. కష్టాలలో ఉన్న మంచివారికి దేవుడు అలా సహాయపడతాడు అన్నాడు. ధర్మరాజు భీముణ్ణి మందలిస్తూ, ఇలా మాట్లాడడానికి ఇదా సమయం? కౌరవులు ఇప్పుడు మనల్ని శరణుచొచ్చారు, వారిని ఆదుకోవడం మన ధర్మం. మన జ్ఞాతుల భార్యలకు అవమానం జరిగితే మనకు అవమానం కాదా? నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కనుక నువ్వు, అర్జున, నకుల, సహదేవులు మన పరివారాన్ని వెంట పెట్టుకుని గంధర్వులను వెన్నంటి వెళ్ళి కౌరవుల భార్యలను విడిపించండి. తొందరపడి గంధర్వులతో యుద్ధానికి దిగవద్దు. వీలైతే మంచి మాటలతో పనిచేసుకురండి. అది సాధ్యం కాకపోతేనే యుద్ధం చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, మన మధ్య కయ్యం వస్తే వారు 100 మనం 5 కానీ పైవాళ్లతో కయ్యం వస్తే మనం 105 అన్నాడు. అర్జునుడు ధర్మరాజు చెప్పినట్టే చేస్తామని భీమ, నకుల, సహదేవులతో యుద్ధానికి సిద్ధమై వేగంగా పరిగెత్తే రథాలెక్కి గంధర్వులు వెళ్లిన దారిన బయలుదేరాడు. కౌరవ సైనికులకు ప్రాణాలు లేచొచ్చాయి. పాండవులు తమను వెన్నంటి వస్తున్న సంగతి తెలిసి గంధర్వులు ఆగారు. అర్జునుడు వారిని సమీపించి, ఓ గంధర్వులారా, మీరు పట్టుకుపోతున్న దుర్యోధనుడు మా సోదరుడు, అతన్ని విడిచిపుచ్చండి. ఇది మా అన్న అయిన ధర్మరాజు కోరిక అన్నాడు. ఇలా చేయమని మాకు దేవేంద్రుడి ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ పాటించడం మా ధర్మం అన్నారు గంధర్వులు. స్త్రీలను గంధర్వరాజు చెరపట్టడం చాలా అనుచితం. మా మాట విని దుర్యోధనుడు మొదలైన వారిని, వారి భార్యలను విడిచిపెట్టండి. మంచిగా మీరు అలా చేయకపోతే మీతో యుద్ధం చేసి మా వారిని మేము విడిపించుకోవాల్సి వస్తుంది అన్నాడు అర్జునుడు. అయితే గంధర్వులు మంచి మాటలకు లొంగక యుద్ధానికి సిద్ధమైనారు. పాండవులకు గంధర్వులకు యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుణ్ణి అతని తమ్ముళ్ళని పట్టుకున్నట్టే పాండవులను కూడా పట్టుకోవాలని గంధర్వులు పాండవులను చుట్టుముట్టారు. కానీ పాండవుల మీద ఆ ఎత్తులేవీ పారలేదు. అర్జునుడు గంధర్వ సైనికులను తన బాణాలతో తీవ్రంగా గాయపరచసాగాడు. వాళ్ళు తనపై విసిరిన ఆయుధాలను మధ్యదారిలో విరక్కొట్టాడు. యుద్ధం మధ్యలో చిత్రసేనుడు, అర్జున, నన్ను గుర్తించలేదా? నేను చిత్రసేనుణ్ణి, నీ స్నేహితుణ్ణి. ఈ దుర్మార్గుడైన దుర్యోధనుడు మీకు, ద్రౌపదికి తన వైభవం ప్రదర్శించి బాధించడానికి ఘోషయాత్ర నెపంతో తన పరివారాన్ని వెంట పెట్టుకుని ద్వైతవనానికి బయలుదేరాడు. అది తెలిసి దేవేంద్రుడు వీళ్ళందరినీ పట్టి స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. అందుచేత ఆయన ఆజ్ఞ నిర్వర్తిస్తున్నాను అన్నాడు. దానికి అర్జునుడు, ఇతను దుర్మార్గుడే, కాని మా దాయాది. ఇతన్ని విడిపించుకురమ్మని మా ధర్మరాజు మమ్మల్ని ఆజ్ఞాపించాడు. నువ్వు మా ధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయన చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. నీ మిత్రుణ్ణిగాను శిష్యుణ్ణిగాను ఆ మాట అడుగుతున్నాను అన్నాడు. చిత్రసేనుడు అర్జునుడు మొదలైన వారి వెంట ఆశ్రమానికి వచ్చి ధర్మరాజుతో జరిగిందంతా చెప్పాడు. అంతా విని ధర్మరాజు, గంధర్వరాజా, మీరు దుర్యోధనుడిని చంపకపోవడం నిజంగా మా అదృష్టం. మా కులానికి గొప్ప ఆపద తప్పింది. మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషంగా ఉంది.
మీరు నా విన్నపం మన్నించి దుర్యోధనాదులందరినీ విడిచిపుచ్చండి అని వేడుకున్నాడు. చిత్రసేనుడు ధర్మరాజు కోరినట్టే కౌరవులను విడిచిపుచ్చి సపరివారంగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. తర్వాత ధర్మరాజు దుర్యోధనుని దగ్గరికి పిలిచి, బాబు, ఎప్పుడు ఇలాంటి సాహసం చేయకు, అందువల్ల సుఖం కలగదు. జరిగిన దానికి విచారించక అంతఃపుర స్త్రీలతో ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. కర్ణుడి దిగ్విజయం. చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా అయి దుర్యోధనుడు తన వారినందరినీ కలుసుకుని దుర్భరమైన అవమానంతో కుంగిపోతూ హస్తినాపురికి ప్రయాణమై దారిలో ఒక చెరువు ఉండే చోట మజిలీ చేశాడు. యుద్ధరంగం నుంచి పారిపోయిన కర్ణుడు ఆ మజిలీలో తిరిగి దుర్యోధనుని చేరుకుని జరిగిన సంగతి తెలియక, దుర్యోధన, నీ పరాక్రమం ఎటువంటిదనాలి? ఆ గంధర్వులను జయించి ఇంటికి తిరిగిపోతున్నావా? వాళ్ళు ఉద్దండులు. వాళ్లకు తట్టుకోలేక నేను వికర్ణుడి రథం మీద పారిపోయి ఇంతసేపు ఎక్కడో దాగి ఉండి ఇప్పుడే వస్తున్నాను. నీ వంటి శూరుడు ప్రపంచంలో మరొకడు ఉండడు అన్నాడు ఉత్సాహంగా. కర్ణుడిలా మెచ్చుకునేసరికి దుర్యోధనుడికి దుఃఖం ఆగలేదు. అతను వణుకుతున్న గొంతుతో జరిగిందంతా కర్ణుడికి చెప్పి, నేను యుద్ధంలో గెలిచినా కీర్తి వచ్చేది, చచ్చినా వీరస్వర్గం వచ్చేది. రెండూ జరగలేదు. రెంటికి చెడ్డ రేవడినేనాను. ఈ అవమానం మోసుకుని హస్తినాపురానికి తిరిగి వెళ్ళలేను. నా తండ్రికి ద్రోణ, కృప, అశ్వత్థామలకు నా మొహం చూపలేను. వాళ్లతో జరిగింది చెప్పలేను. నాకసలు జీవితం మీద విరక్తి పుట్టింది. చచ్చిపోతాను. నేనిక్కడే ప్రాయోపవేశం చేస్తాను. మీరందరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. దుశ్శాసనుడికి పట్టం కట్టి మీరందరూ ఉండి రాజ్యం ఏలించండి అంటూ తమ్ముణ్ణి కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఏడ్చారు. కర్ణుడు వాళ్ల ఏడుపు చూసి చిరాకు పడిపోయి, మీరిద్దరూ దేనికని శోకాలు పెడుతున్నారు? ఏడ్చిన కొద్దీ మరింత ఏడుపే కాని మనశ్శాంతి రాదు. పాండవులు నిన్ను విడిపించారని నువ్వెందుకు కుమిలిపోతున్నావు? నీ పౌరులుగా వారు నీకు సేవ చేయడం వారి ధర్మం. అందులో అవమానమేముంది? చచ్చిపోతానంటున్నావు. ఈ మాట నీ సామంతులకు తెలిస్తే నిన్ను పిరికి పంత కింద జమ కడతారు. పాండవులకున్నదంతా నువ్వు లాగేస్తే వాళ్ళు ప్రాయోపవేశం చేశారా? ఇలాంటి వెర్రి ఆలోచనలు మానుకో అన్నాడు. వెంటనే శకుని, నేను నీకు జూదంలో పాండవుల సర్వస్వము గెలిచిపెట్టింది అనుభవించక ప్రాయోపవేశం చేస్తానంటావేమిటి అన్నాడు. ఎవరి మాటలు దుర్యోధనుడి చెవికి ఎక్కలేదు. అతను దర్భలు పరుచుకుని నారబట్టలు కట్టి ప్రాయోపవేశం చేశాడు. దేవతలకు ఓడి పాతాళంలో నివాసం ఏర్పరచుకున్న దానవులకు దుర్యోధనుడి ప్రాయోపవేశ దీక్ష తెలిసింది. వారు దుర్యోధనుడిని తమ వద్దకు తెప్పించుకోవడానికి గాను అగ్ని చేసి అధర్వ వేద మంత్రాలు చదువుతూ పాలతో హోమం చేశారు. అప్పుడు ఆ అగ్ని నుండి కృత్య అనే శక్తి ఒకతే ఆవలిస్తూ లేచివచ్చి దానవుల ముందు నిలబడి, నా వల్ల ఏం కావాలి అని అడిగింది. భూలోకంలో దుర్యోధనుడు ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. అతన్ని ఈ పాతాళానికి తీసుకురా అని దానవులు కృత్యతో అన్నారు. కృత్య దుర్యోధనుడిని పాతాళలోకానికి తెచ్చింది. దానవులు ఆ రాత్రి అంతా దుర్యోధనుడిని తమ వద్ద ఉంచుకుని కబులు చెప్పి, నీ సామంతులు మహాశూరులు, నువ్వు ఉత్తమ క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం విడిచి ప్రాయోపవేశం చేసావేంటి? ఇందువల్ల నీకు ఆత్మహత్య చేసుకున్న పాపం తప్ప ఇంకేమీ లభించదు. సుఖము, కీర్తి కూడా దక్కవు. నీ శత్రువులు మాత్రం ఆనందిస్తారు. నిజం చెప్తున్నాం విను. ఈశ్వరుడి వరం పొంది వజ్ర సమానమైన నీ శరీరం పైభాగాన్ని, లోకమాత వరం పొంది అందమైన నీ శరీరం దిగువ భాగాన్ని మేమే సృష్టించాం. నువ్వు సాధారణ మానవుడివి కాదు, దేవతామూర్తివి. యుద్ధంలో నీ పక్షాన పోరాడి నీ శత్రువులను వధించిపోయే వారందరూ మా అంశలతో పుట్టినవారే. నీ స్నేహితుడు కర్ణుడు నరకాసురుడి అంశ కలవాడు. అందుచేత నువ్వు విచారించకు అని అతని మనసుకు ఊరట కలిగించి పంపించేశారు. కృత్య అతన్ని తిరిగి భూలోకానికి తెచ్చి దర్భశయ్య మీద పడుకోబెట్టి అదృశ్యమైంది. దుర్యోధనుడు నిద్రలేచి రాత్రి జరిగిందంతా కాల అనుకున్నాడు. దాని గురించి అతను ఎవరికీ చెప్పలేదు. ఈసారి కర్ణుడు దుర్యోధనుడి మనసు తేలిగ్గానే మార్చగలిగాడు. అతను తన పరివారాన్ని వెంటపెట్టుకుని వైభవంగా హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. నిండు సభలో భీష్ముడు దుర్యోధనుడితో, వద్దంటే వినక ఘోషయాత్ర వెళ్లి పరాభవం పొందావు. ధర్మరాజు నీ మానం కాపాడి నీ పట్ల ఉదారంగా ప్రవర్తించాడు. కర్ణుడి మాటలు నమ్మి నువ్వు అలాంటి వాడితో వైరం పెట్టుకున్నావు. నువ్వు స్నేహితుడు అనుకునే కర్ణుడు నిన్ను గంధర్వుల పాలబెట్టి తాను యుద్ధరంగం నుంచి పారిపోయాడు. ఇప్పటికైనా పాండవులతో స్నేహం చేసుకుని వంశాన్ని కాపాడు అన్నాడు. దుర్యోధనుడు పకపక నవ్వి కర్ణ, శకుని, దుశ్శాసనులతో సహా సభ నుంచి వెళ్ళిపోయాడు. భీష్ముడి మాటలు కర్ణుడికి తలవంపు కలిగించాయి. అతను దుర్యోధనుడితో, రాజా, నాకు సేనయ్యి. భీమార్జున, నకుల, సహదేవులు నలుగురు కలిసి జయించిన దేశాలన్నింటినీ నేనొక్కడనే జయించి నీకిస్తాను. అప్పుడు ఈ ముసలి భీష్ముడు నన్ను ఇంత తేలిగ్గా చూడడు అన్నాడు. దుర్యోధనుడు సమ్మతించాడు. కర్ణుడు సేనతో బయలుదేరి మొట్టమొదటిగా ద్రుపదుణ్ణే ఓడించి కప్పం పుచ్చుకున్నాడు.
తర్వాత అతను ఉత్తరంగా వెళ్ళి అంగ వంగ కళింగ మగధ మత్స్య కోసల మొదలైన దేశాల రాజులను ఓడించి అందరి వద్ద కప్పాలు పుచ్చుకున్నాడు. తర్వాత కర్ణుడు దక్షిణ జైత్రయాత్ర చేసి చాలా రాజులను ఓడించాడు. కుండిన నగరం రాజైన రుక్మి లాంటి వాళ్ళు కర్ణుడితో యుద్ధం చేయక స్నేహం చేశారు. ఇలా దిగ్విజయం చేసి ధనంతో కర్ణుడు కొంతకాలానికి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. దుర్యోధనుడు కర్ణుణ్ణి అభినందించి, భీష్ముడు, ద్రోణుడు, బాహ్లికుడు మొదలైన వీరులు ఎందరుండి కూడా నువ్వు చేసిన సహాయం నాకు చేయలేకపోయారు. ఈ లోకంలో నీకు సమానులెవ్వరూ లేరు అన్నాడు. కర్ణుడు దిగ్విజయం చేశాడు కనుక తాను కూడా రాజసూయం చేయాలని బుద్ధి పుట్టింది దుర్యోధనుడికి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ చేసి ఋత్విజులను పిలిచి తన చేత రాజసూయం చేయించమని అతను వారిని కోరాడు. కానీ ఋత్విజులు అందుకు అభ్యంతరాలు చెప్తూ, పాండవులను జయించి కానీ రాజసూయం చేయడానికి లేదు. అదిగాక నీ తండ్రి బ్రతికి ఉన్నాడు. ఆయన బ్రతికి ఉండగా నీకు చక్రవర్తి అయ్యే అర్హత లేదు. రాజసూయంతో సమానమైనది వైష్ణవం అనే మరొక యజ్ఞం ఉంది. కావాలంటే నువ్వు ఆ యజ్ఞం చేయొచ్చు అన్నారు. దుర్యోధనుడు ఆ మాట తన తమ్ములకు కర్ణశకునులకు చెప్తే వాళ్ళు ఋత్విజులు చెప్పిందే చేయమని సలహా ఇచ్చారు. యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి. నగరం వెలుపల యజ్ఞశాల నిర్మించారు. ద్వైతవనంలో ఉన్న పాండవులను యజ్ఞానికి ఆహ్వానించడానికి దుర్యోధనుడు దూతను పంపాడు. ధర్మరాజు ఆ దూతతో, దుర్యోధనుడు యజ్ఞం చేయడం గొప్ప విషయం, మాకు కూడా వచ్చి యజ్ఞం చూడాలనే ఉంది. కానీ మేమిప్పుడు హస్తినాపురానికి వస్తే మా వనవాస దీక్ష భంగమవుతుంది కనుక మేము రాలేము అన్నాడు. ఆ దూతతో భీముడు, మా అరణ్యవాసము అజ్ఞాతవాసము పూర్తయ్యాక మా ధర్మరాజు దుర్యోధనుణ్ణి అతని తమ్ములను బలిపశువులుగా పెట్టి శస్త్రాలతో గొప్ప యజ్ఞం చేయబోతాడు. ఆ యజ్ఞానికి నేను తప్పక వస్తానని దుర్యోధనుడితో చెప్పు అన్నాడు. దుర్యోధనుడు వైష్ణవ యజ్ఞం విజయవంతంగా జరిగి పూర్తి చేసుకున్నాడు. కర్ణుడు దుర్యోధనుడిని అభినందిస్తూ, వచ్చే యుద్ధంలో నేను పాండవులను చంపి నీచేత రాజసూయం చేయిస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. అక్కడ పాండవులు ద్వైతవనంలో చాలా కాలం ఉండడం చేత వారు వేటాడిన కారణంగా మృగాల సంఖ్య బాగా క్షీణించిపోయింది. అందుచేత ధర్మరాజు తన తమ్ములతో సహా తిరిగి కామిక వనం చేరాడు. అక్కడ వారు పళ్ళు, కాయలు, దుంపలు ఏరి చాలా వరకు వాటితోనే పొట్టపోసుకుంటూ కాలక్షేపం చేశారు. వాళ్ల వనవాసం 11 ఏళ్లు ముగిసింది. ధర్మరాజుకు చాలా బాధగా ఉండేది. తాను జూదం ఆడకుండా ఉంటే తనకు తన తమ్ములకు ద్రౌపదికి ఈ దుర్భరమైన కష్టాలు రాకపోను. ముందు రాబోయేది తలుచుకున్నా బాధగానే ఉండేది. కర్ణుడు పాండవులందరినీ యుద్ధంలో చంపుతానని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఇలాంటి మనోవేదనలతో ధర్మరాజుకు రాత్రివేళ నిద్ర కూడా పట్టేది కాదు. పాండవులు కామికవనంలో ఉండగా ఒకసారి వ్యాసుడు వారిని చూడవచ్చి వారు కృషించి ఉండడం చూసి చాలా బాధపడి వారికి ఉపశమనం కలిగే మాటలు చెప్పి 13 ఏళ్ల నియమం పూర్తి కాగానే పాండవులకు తిరిగి రాజ్యప్రాప్తి కలుగుతుంది అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. పాండవులు ఈ విధంగా అరణ్యంలో అలమటిస్తూ ఉండగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని వారిని ఎలా బాధలకు గురి చేయాలా అని ఆలోచిస్తూ వచ్చారు. ఆ సమయంలో దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో హస్తినాపురానికి వచ్చాడు. దుర్వాసుడు మహాకోపిష్టి. ఆయనకు జరిగే ఆతిథ్యంలో ఏమాత్రం లోపం వచ్చినా శపించేస్తాడు. అందుకని దుర్యోధనుడు, అతని తమ్ములు ఆ మునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసి వినయ విధేయతలతో నడుచుకున్నారు. దుర్యోధనుడికి దుర్వాసుడు అనేక రకాల పరీక్షలు పెట్టాడు. రాజా, నాకు ఆకలిగా ఉంది, వేగం భోజనం సిద్ధం చేయించు, స్నానం చేసి వస్తాను అని దుర్వాసుడు వెళ్ళిపోయి అంతకీ వచ్చేవాడు కాడు. ఆలస్యంగా వచ్చి ఆకలి లేదు అనేవాడు. ఒకసారి అర్ధరాత్రి వెళ్ళేచి మాకందరికీ ఆకలిగా ఉంది అనేవాడు దుర్వాసుడు. తీరా అన్నం వడ్డిస్తే ఆకలి లేదు అనేవాడు. ఒక్కోసారి ఇచ్చి ఇదేం భోజనం అని తిట్టి తినడం మానేసేవాడు. ఇలా ఎన్ని తిప్పలు పెట్టినా దుర్యోధనుడు ఓర్పుగా అన్నిటినీ సహించి సేవలు చేయడం చూసి దుర్వాసుడు సంతోషించి, రాజా, నీ పరిచర్యలకు సంతోషించాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. దుర్వాసుడు శపించనందుకు దుర్యోధనుడు ఎంతో సంతోషించి శకుని, కర్ణ, దుశ్శాసనులతో సంప్రదించి దుర్వాసుడితో, స్వామి, పరమధర్మాత్ముడైన ధర్మరాజు అరణ్యంలో ఉన్నాడు. ఆయన వెంట ఆయన తమ్ములు, భార్య, అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. ద్రౌపది వారికి అందరికీ భోజనాలు పెట్టి తాను తిని పడుకుని ఉన్న సమయంలో మీరు మీ శిష్యగణంతో సహా అక్కడికి వెళ్ళి ఆతిథ్యం అడగాలి. ఇదే నేను మీ నుంచి కోరే వరం అన్నాడు. దుర్వాసుడు అందుకు సమ్మతించి తన శిష్యులతో సహా కామికవనానికి బయలుదేరాడు. దుర్యోధనుడి సంతోషానికి మేరలేదు. పాండవులు దుర్వాసుడికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురి అయి నాశనమైపోతారు. ఇంతకాలానికి మన కోరిక తీరుతోంది అని కర్ణుడు దుర్యోధనుడితో అన్నాడు. శకుని, దుశ్శాసనులు సంతోషించారు. కామికవనంలో ఒకనాడు ద్రౌపది తన భర్తలకు
బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను కూడా తిని పడుకుంది. ఆ సమయంలో వారి ఆశ్రమానికి దుర్వాసుడు తన 10,000 మంది శిష్యులతో వచ్చి చేరాడు. ధర్మరాజు తన తమ్ములతో సహా దుర్వాసుడికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాలతో పూజించి ఆయన పాదాలకు నమస్కరించి, మహాత్మా, తమరు తమ శిష్యులతో సహా మా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. ఈ మహారణ్యంలో ఉంటున్న వాడు తనకు తన శిష్యులు 10,000 మందికి ఎలా భోజనం పెడతాడా అన్న ఆలోచన కూడా లేకుండా దుర్వాసుడు ధర్మరాజు ఆతిథ్యం స్వీకరించడానికి ఒప్పుకొని తన శిష్యులతో సహా స్నానం చేసి రావడానికి గంగానదికి వెళ్ళాడు. ఇంతమందికి ఎలా భోజనం పెట్టాలో ద్రౌపదికి అర్థం కాలేదు. ఆమెకి ఇంకే దారి కనిపించక కృష్ణుణ్ణి ధ్యానించింది. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.